ప్రియులరా, ఒక ఉన్నతమైన సంగతి బైబిల్లో నుండి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు కన్యక గర్భాన్నే ఎందుకు పుట్టాడు, లేదా ఎందుకు పుట్టాలి అన్నది మనం ఆలోచిస్తే, ప్రపంచంలో ఎవరి మీద లేనన్ని వివాదాలు ఒక్క యేసుక్రీస్తుల వారి మీదే ఉంటాయి. ఆయన మాట్లాడిన మాటలు అర్థం కాక వివాదంగా మారాయి. ఆయన పుట్టుక ఒక వివాదంగా మారింది. ఆయన మరణం ఒక వివాదంగా మారింది. ఆయన జీవితం ఒక వివాదంగా మారింది. ఒక పక్క వివాదాలు ఎంత ఎత్తున ఉంటాయో, మరో పక్క దానికి 100 రెట్ల గొప్పతనం, కీర్తి, ఘనత యేసుక్రీస్తుల వరకు వచ్చింది. రోజు ప్రపంచంలో సుమారుగా సగానికి పైగా ఎక్కువ మంది ప్రభువుని నమ్మారు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళల్లో సగానికి పైగా ప్రభువుని నమ్మిన వారే. అంటే ఒక్కడు ప్రపంచంలో సగం మందిని తన వెనకాల వేసుకున్నాడు. ఒక్కడిగా ఈ లోకానికి వచ్చి కొన్ని కోట్ల మందిని తన వెనక వేసుకున్నాడు. అంటే ఎంత ఉన్నతంగా బ్రతుకుంటే ఆయన అంతమందిని తన వైపు ఆకర్షించుంటాడు. ఇది తట్టుకోలేని చాలామంది మతోన్మాదులు ఆయన పుట్టుకను వివాదం చేస్తూ అసలు ప్రపంచంలో కన్యక ఒక బిడ్డను కనగలుగుతుందా, కన్యక గర్భాన్న బిడ్డ పుట్టే అవకాశం ఉందా, ఇదొక తప్పు, ఆ బైబిల్ అనేది అబద్ధాల పుస్తకం అని మాట్లాడుతూ ఒక భయంకరమైన నీచానికి వాళ్ళు ఒడిగట్టారు. ఏంటా నీచం అంటే మాట్లాడడానికి అసహ్యం. అది తల్లి మరియ నీతిమంతురాలైన మరియకు అక్రమ సంబంధం అంటగట్టారు. ఒక రోమన్ సైనికుడితో ఆవిడ వివాహేతర సంబంధం పెట్టుకోవటం వలన యేసు పుట్టాడు అని ప్రచారం జరిగించారు. ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, ఒక పక్క దినదినము పెరుగుతున్న ఆయన కీర్తి. ఎప్పుడు కూడా విరోధన్నవాడు మనతో డైరెక్ట్గా యుద్ధం చేయలేనప్పుడు వాడు రకరకాల వ్యక్తిగత హననకు దిగుతాడు. ఇప్పుడు వాళ్ళు ప్రభు చెప్పిన జ్ఞానాన్ని ఎదుర్కోలేక, ప్రభు పుట్టుకను తప్పు చేస్తే, ఆయన మాటలను తప్పు చేస్తే, ఆయన మరణాన్ని తప్పు చేస్తే ఆయన విశ్వసించే వారి సంఖ్య తగ్గిపోతుంది అన్నది వీళ్ళ భ్రమ. ఇప్పుడు కూడా జ్ఞానాన్ని జ్ఞానంతోనే ఢీకొట్టాలి. ఆయన్ని జ్ఞానంతో ఢీకొట్టడానికి ప్రపంచంలో ఎవడో లేడు. ఆయన వ్యక్తిత్వాన్ని ఢీకొట్టే అంత దమ్మె ఎవడికి లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన పుట్టుక తప్పనాలి, ఆయన జీవితం తప్పనాలి, ఆయన లేడని చెప్పాలి. ఇలాగా రకరకాల పిల్లిగంతులు వేస్తున్నారు యేసుప్రభు గురించి మాట్లాడుతూ. ఇప్పుడు ఇదంతా మనం ఆలోచిస్తున్నప్పుడు చాలామందిలో ఒక డౌట్ ఏంటంటే, క్రీస్తు కన్యక గర్భాన్ని పుట్టడం వల్లనే కదా ఈ వివాదం అంతా. అసలు ఆయన మామూలుగా మనలాగే పుట్టుండంటే ఈ వివాదాలు జరుగుండేవి కాదు కదా. ఆయన కన్యక గర్భాన్న ఎందుకు పుట్టారు? కన్యక గర్భాన్న పుట్టడం వలన, ఆయన అలా జన్మించటం వలన దేవుడు దాని వెనకాల ఏ ఉద్దేశాన్ని రాయించాడు? ఏముంది అసలు ఆయన అలా పుట్టడం వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన ఎందుకు అలా పుట్టించాడు? ఎందుకు కన్యక గర్భాన్నే పుట్టాలి అన్నది బైబిల్లో దేవుడు రాయించకుండా ఉండడు, రాయిస్తాడు. మనం పరిశీలించాలి, అడగాలి, దేవుడిని ఆలోచించాలి. అప్పుడు దేవుడు ఉద్దేశాలు అనేవి మనకు అర్థమవుతాయి. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, కన్యక ఒక స్త్రీ పురుషుడి యొక్క సహాయం లేకుండా బిడ్డను కనడం అనేది అసాధ్యం. ఇది వీళ్ళ వాదన.
సో మరియ బిడ్డను కన్నది కన్యకగా అంటే మేము నమ్మం, మేము ఒప్పుకోం. అది లోకంలో జరుగుతున్న పుట్టుక ఏదైతే ఉందో, అంటే స్త్రీ పురుషుడు కలిస్తే బిడ్డ పుడతాడన్న పుట్టుక ఏదైతే ఉందో, దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంది కనుక దీన్ని మేము నమ్మం అంటున్నారు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. కళ్ళ ముందు జరుగుతున్న పుట్టుక ఏంటంటే, వివాహం జరిగిన తర్వాత స్త్రీ పురుషుల దాంపత్య జీవితంలో బిడ్డలు పుడతారు. అది మాత్రమే వాళ్ళకి తెలుసు. ఒక మనిషి భూమి మీద జన్మించాలి అంటే ప్రాసెస్, పద్ధతి అది అన్నది మాత్రమే వాళ్ళకి తెలుసు. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి దేవుడు అసలు ఎన్ని రకాలుగా మనుషులను పుట్టించాడు అన్నది మొదట అవగాహన ఉండాలి. వాళ్ళు బుద్ధిహీనులు, ఏదో మాట్లాడతారు, కానీ సమాధానం చెప్పగలిగిన ఆ సబ్జెక్టు మన దగ్గర ఉంటే మనం ప్రశాంతంగా ప్రతిదాన్ని తిప్పికొట్టగలుగుతాం. కన్యక గర్భాన్న క్రీస్తు పుట్టాడు అన్నది వీళ్ళు భరించలేని సంగతి అయితే, అసలు కన్యక కంటుందా అన్నది వీళ్ళ ప్రశ్న అయితే, అసలు దేవుడు బైబిల్లో మనుషులను పుట్టించే పద్ధతుల్లో వీళ్ళు కళ్ళ ముందు కనబడుతున్న పద్ధతి ఏదైతే ఉందో, స్త్రీ పురుషుల వివాహం తర్వాత దాంపత్య జీవితం నుండి పుట్టే బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఇది ఒక్క పద్ధతినే మనుషుల పుట్టుక కొరకు దేవుడు వాడాడా అన్నది ప్రశ్న. ఇది ఒక్క పద్ధతిలోనే పిల్లల్ని కన్నాడా దేవుడు అన్నది ప్రశ్న. ఇప్పుడు వీళ్ళ కళ్ళ ముందు ఇది ఒక పద్ధతే కనబడుతుంది కనుక పిల్లలు ఎలాగే పుడతారన్నది ఈ ఏమంటారు వీళ్ళంటే అంధులు, అంటే గుడ్డోళ్ళు. దేంట్లో గుడ్డోళ్ళు అంటే జ్ఞానంలో గుడ్డోళ్ళు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట అది. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డోళ్ళని చేసింది. అంటే ఈ గుడ్డోళ్ళకి కళ్ళ ముందు ఉన్నాయి తప్ప కనబడనివి తెలీదు, నమ్మరు. శరీరాన్ని నమ్ముతారు ఈ గుడ్డోళ్ళు అందరూ. ఆత్మను నమ్ముతారా? ఈ లోకాన్ని నమ్ముతారు, పరలోకాన్ని నమ్ముతారా? ఈ లోకాన్ని నమ్ముతారు, కిందనున్న పాతాళ లోకాన్ని నమ్ముతారా? అంటే అపవాది కళ్ళు పొడి చేసింది, గుడ్డువాలుగా తయారు చేసింది. సో దేవుడి జ్ఞానం అనేది కనబడటం లేదు. ఇది మనసులో పెట్టుకొని అసలు బైబిల్లో దేవుడు యేసుక్రీస్తుల వారి గురించి ఏం రాశాడు అన్నది మొదట మనం ఆలోచిస్తే కొన్ని మీకు చెప్తాను ఈరోజు. ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో ఒక వ్యక్తి పుట్టుకను గురించిన సమాచారం కొన్ని వేల వందల సంవత్సరాల ముందు చెప్పబడటం అనేది ఎవ్వరి జీవితంలోనూ జరగలేదు. మళ్ళా చెప్తాను, ఇది బాగా ఆలోచించండి. పుట్టబోయే వ్యక్తి గురించి కొన్ని వేల వందల సంవత్సరాల ముందే పలానా వ్యక్తి పుట్టబోతున్నాడు అన్న సంగతి ప్రపంచ చరిత్రలో ఎవ్వరి గురించి జరగలేదు, అది చెప్పబడలేదు. ఒక్క యేసుక్రీస్తుల వారి గురించి మాత్రమే చెప్పబడింది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి గురించి ఏం చెప్పబడింది అంటే, ఎలా పుట్టబోతున్నాడో ముందే చెప్పాడు దేవుడు, ఎక్కడ పుట్టబోతున్నాడో ముందే చెప్పాడు దేవుడు, పుట్టి ఏం చేస్తాడో కూడా ముందే చెప్పాడు. ఇంత డీటెయిల్డ్గా పుట్టక మునుపు ఏ వ్యక్తి గురించిన సమాచారము లేదు, ఒక్క యేసుప్రభుకే చెందింది అది. మళ్ళీ చెప్తాను, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఒకటి అడుగుతున్నారు, మనం ఎక్స్ట్రా బోనస్గా ఇంకో 2 చెప్దాం. కన్యక ఎలా కనేస్తుందండి అని అలా అంటుంటే, కన్యక కంటవే కాదురా, ఆయన గురించి ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, అవి కూడా నీకు తెలియాలి. ఏంటి అంటే, ఆయన ఎక్కడ పుడతాడో ముందు రాయబడింది, ఎలా పుడతాడో ముందే రాయబడింది, పుట్టి ఏం చేస్తాడో కూడా ముందే రాయబడింది. ఎన్నటికి ప్రవచనాలు ఇస్తాను నేను పాత నిబంధనలో, వాటి నెరవేర్పు కొత్త నిబంధనలో చూపిస్తూ ఉంటాను. ఓకేనా? ఇప్పుడు ముందు మనం ఏది ఆలోచిద్దామంటే, ఫస్ట్ 2 తెగ్గొట్టుకుని వెళ్ళిపోదాం. ఫస్ట్ 2 ఏంటంటే, పుట్టుక గురించి ఆలోచిద్దాం. ముందు యేసుక్రీస్తుల వారు ఎక్కడ పుడతాడో ముందుగా రాయబడిందా? రాయబడింది. ఎగ్జాక్ట్గా అక్కడే పుట్టాడా? ఏమైనా అటు ఇటుగా అయిందా? ఖచ్చితంగా అక్కడే పుట్టాడు. మేక గ్రంథం తీయండి ఒకసారి, బైబిల్లో 5వ అధ్యాయం 2వ వచనం.
ఇది ప్రవచనం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రభు పుట్టక మునుపు ప్రవచనం ఇది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా యోదావారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరిలో నుండి వస్తాడు? బెత్లెహేములో నుండి వస్తాడు. ఇది పుట్టిన తర్వాత రాశారా, పుట్టక మునుపు రాశారా? ఇప్పుడు ఈ మతోన్మాదులు ఎవరైతే యేసుప్రభు పుట్టుక గురించి మాట్లాడుతున్నారో వీడి గురించి ఏమైనా ముందు రాయబడిందేమో అడగండి. అడ్రస్ లేని వాళ్ళు ఇల్లు, అంతే కదండి. ఎక్కువ మాట్లాడితే బర్త్డే సర్టిఫికేట్లు కూడా ఉండవు వీళ్ళకి, పుట్టేసినా సరే. మీకు అర్థమవుతుందా? పుట్టక మునుపు చెప్పాడు బెత్లెహేములో పుడతాడు యేసుప్రభు. నేను ఎందుకు ఖచ్చితంగా ఇవి యాడ్ చేసి చెప్తున్నానంటే కొంచెం కంటెంట్ బలంగా ఉండాలి కదా. నువ్వు ఒకటి అడుగుతున్నావు, బోనస్గా మేము చాలా చెప్తావు. ఇంకా అలాగని నువ్వు అడిగిన దానికి కన్యక ఎలా కనేస్తుంది అంటే దానికి ఒక రీజన్ ఉంది, అది కూడా చెప్తాం. ముందు క్రీస్తు ఎక్కడ పుడతాడంటే బెత్లెహేములో పుడతాడు. యాజ్ టీజ్గా అక్కడే పుట్టాడా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అంటే అక్కడ చెప్పబడుతున్న ప్రవచనం అది ప్రవక్త ద్వారా పుట్టక మునుపు నెరవేర్పిది. అంటే ఎక్కడ జరుగుతుంది? ముందు చెప్పాడు 100 సంవత్సరాల క్రితం బెత్లెహేములో పుడతాడని. ఇప్పుడు ఆయన ఎక్కడ పుడతాడో చూడండి. 2వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం. అందుకు వారు యోదయ బెత్లెహేములో ఎలా అనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో, చూసారా, ఎంత మాత్రమును నువ్వు అల్పమైన దానవు కావు అంటున్నాడు. ఎందుకంటే ఈ రెఫరెన్స్ ఎక్కడ చూశారు మీరు? మీకా గ్రంథంలో. ఇప్పుడు ఆయన అక్కడే పుట్టాడు, అందుకే ఇది రెఫరెన్స్ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు పైన కావాలంటే మొదటి వచనం చూస్తే 2వ అధ్యాయం మొదటి వచనంలో, రాజైన హేరోద దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, పుట్టేశాడా? యాజ్ టీజ్ బెత్లెహేములో పుడతాడన్న ప్రవచనం ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు బెత్లెహేములో పుట్టాడు. మనసులో పెట్టుకోండి, ఎక్కడ పుడతాడో ముందు రాయబడింది, అక్కడే పుడుతున్నాడు యేసుప్రభు. ఒకటి మనసులో పెట్టుకోండి. రెండో చెప్తాను, అసలు ఎందుకు పుడతాడు యేసుప్రభు? ఎందుకు పుడతాడు యేసుప్రభు? ఇది ప్రవచనమే. పుట్టబోయే యేసుక్రీస్తుల వారు ఏం చేస్తాడంటే చాలా చేస్తాడు, చాలా పనులు భుజాలపైన వేసుకుని వచ్చాడు. అన్ని రెఫరెన్స్లు చూపిస్తే టైం అయిపోతుంది కనుక ప్రవచనాలు మీకు మర్చిపోడు చూపిస్తాను. ఒకటి, క్రీస్తు పుట్టక మునుపు ఆయన ఎక్కడ పుడతాడో రాయబడింది, అక్కడే పుట్టాడు. ఎందుకు పుడతాడు యేసుక్రీస్తుల వారు? హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. యేసుప్రభు వచ్చి ఏం చేస్తాడట? మృత్యువు నుండి వారిని రక్షిస్తాడు. మరణము నుండి రక్షించడానికి పుడతాడు ఈయన క్రీస్తు. మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. చూసారా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? నువ్వు అందరినీ చంపి నరకానికి తీసుకెళ్తున్నావు కదా. ఒక ఆయన రాబోతున్నాడు, మరణ భయాన్ని తీసేయబోతున్నాడు ప్రజల్లో నుంచి. చావు అంటే గజ 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 వణికిపోతున్న ఈ లోకానికి చావును జయించడం నేర్పడానికి వస్తున్నాడు. చావు మీద విజయం ఇవ్వడానికి వస్తున్నాడు. మరణాన్ని జయించే ప్రాసెస్ పద్ధతి ఎలాగో ఈ ప్రపంచానికి నేర్పించడానికి వస్తున్నాడు. వన్ అండ్ ఓన్లీ. ఇది ప్రపంచంలో ఎవడో చేయలేదు. మరణాన్ని జయించినవాడు ఆయనే, మరణాన్ని ఎలా జయించాలో నేర్పినవాడు కూడా ఆయనే. ఇప్పుడు ఇది యాస్టీజ్గా కొత్త నిబంధనలో నెరవేరిందా? నెరవేరిపోయింది. మరణాన్ని జయించాడు, జయించడం నేర్పాడు. దీని గురించి పౌలు గారు ప్రస్తావిస్తారు మళ్ళీ కొత్త నిబంధనలో. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో చూడండి. సేమ్ ఇదే రెఫరెన్స్ అక్కడ ఉంటుంది మళ్ళీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా?
మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకు జయం ఇచ్చాడు దేని మీద? మరణం మీద. ఆయన పుట్టబోయేది మరణం మీద జయం ఇవ్వడానికి అని చెబితే, కొత్త నిబంధనలో పౌలు గారు పత్రిక రాస్తున్న కాలానికి అంటున్నాడు, ఏది మరణం? జయించాం మనమంతా. నిత్యాగ్ని దండంలోనికి మన ఆత్మలు వెళ్ళిపోకుండా మనల్ని మనం బ్రతికించుకోగలిగాం. మరణం నుండి తప్పించాడు, నిత్యాగ్ని దండం నుండి తప్పించాడు, ఆ భయంకరమైన మృత్యువు నుండి మనల్ని అందరినీ రక్షించాడు. మరణానికి భయపడవలసిన అవసరత లేదు. మరణం అనేది కేవలం నిద్ర అని నేర్పించాడు. అంతేనా? లాజర్ చచ్చిపోయి సమాధులు ఉంటే వచ్చి యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? అందరూ ఏడుస్తుంటే ఏమన్నాడు సింపుల్గా? మీరు ఎందుకు భయపడుతున్నారు? లాజర్ రెస్ట్ తీసుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు, నేను లేపితే లేస్తాడు అన్నాడు. వెళ్ళి లేపితే లేచాడా? చూసారా మరణాన్ని ఎంత సింపుల్ చేశాడు? చూసారా, మరణాన్ని నిద్ర అన్నాడండి. నిద్రపోయేవాడు లేపితే లేస్తాడా? లేవడా? నిద్రపోయేవాడు లేస్తే ఇలా బాబు లేగంటే లేస్తాడా? లేదా? ఎవరో ఉంటారు మొత్తం నిద్రలో కుంభకర్ణులు. మ్యాక్సిమం అందరూ లెగిబాబు అంటే లేస్తారు. మరణాన్ని నిద్రతో పోల్చి నేను ఎవరినైనా తిరిగి లేపుతాను, నన్ను విశ్వసిస్తే వాడిని మరణం జయించేటట్టుగా చేస్తాను అన్నాడు. అంటే క్రీస్తు ఎక్కడ పుట్టబోతున్నాడో చెప్పబడింది. బాగా వినండి, ఎక్కడ పుట్టబోతున్నాడో చెప్పబడింది, అక్కడే పుట్టాడు. ఎందుకు పుట్టబోతున్నాడో చెప్పబడింది, అది చేశాడా? ఇప్పుడు మన పాఠం ఏంటంటే, అసలు కన్యక గర్భాన్ని ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టబోతాడంటే కన్యక గర్భాన్ని పుడతాడు. ఇది కూడా ప్రవచనమే. ఈ ప్రవచనం వల్ల నెరవేరింది. ఇంతకీ కన్యక గర్భాన్ని ఎందుకు పుట్టాడు? ఇప్పుడు చూద్దామా, ఆ ప్రవచనం చూద్దామా? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. ఎలా పుట్టబోతున్నాడు యేసుక్రీస్తుల వారు? లోకానికి రక్షణ ఇవ్వబోయే ఈ నాయకుడు ఎలా రాబోతున్నాడు అంటే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. సరే, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అంటే ఎలా పుట్టబోతున్నాడు ఈయనంటే, అందరిలో పుట్టాడట, కన్యక గర్భాన్ని పుడతాడట. ఇది సమస్య అయింది మతోన్మాదులకు. కానీ చాలామందికి బైబిల్ను ఒప్పుకోవడానికి, యేసుప్రభుని ఒప్పుకోవడానికి అడ్డం ఇదే. చాలామందికి కన్యక ఎలా పుడతాడండి, ఏదో స్టోరీలు రాసేసారండి, వీళ్ళు నమ్మేస్తారండి అంటారు. బాగా వినాలి ఇది. వీళ్ళు ఏమంటున్నారంటే తెలివిగా, మీది మత విశ్వాసం, మీరు నమ్మండి, మమ్మల్ని నమ్మమని చెప్పకండి, అది నిరూపణకు నిలబడదు అంటారు. ఈ మధ్యకాలంలో కొత్త రాగం ఎత్తుకున్నారు వీళ్ళు. ఏటట, మీరు నమ్మితే నమ్ముకోండి, మమ్మల్ని నమ్మమని చెప్పకండి, అది విశ్వాసం, మత విశ్వాసం, అది నిరూపణకు నిలబడదు అంటున్నారు. నిరూపణకి ఎందుకు నిలబడదు? బైబిలు అనగనగనగనగన కథల పుస్తకం కాదు నిలబడకపోవడానికి. పక్కా ఆధారాలతో నిరూపించబడిన పుస్తకం ఇది, గ్రంథం ఇది, దైవ గ్రంథం. నువ్వు కాదు, నీ బాబు వచ్చినా సరే ఒప్పిస్తుంది ఇది. ఒప్పించే తీరుతుంది బైబిల్. ఇది మత విశ్వాసం, ఎవరి నమ్మకాలు వాళ్ళ, ఇలాంటి డైలాగులు కుదరవు బైబిల్ దగ్గర. అంత గట్టిగా బలంగా ఎలా చెప్తారండి కన్యక కంటదనంటే? ముందు ఇప్పుడు నువ్వు బైబిల్లోంచి ప్రశ్న అడుగుతున్నావు కనుక బైబిల్ మీద ఉండాలా, బైబిల్ ఏం చెప్పిందో పుట్టుకల గురించి అవగాహన ఉండాలా. ఇప్పుడు మనం మొదటికెళ్ళి కన్యక కంటద లేదన్నది పక్కన పెడదాం. అసలు మనుషులు ఎలా పుట్టారు ప్రారంభంలో? మొట్టమొదటి మనిషి పుట్టుక ఎలా జరిగింది చెప్పండి మీరు? ఆదికాండం ఒకసారి చూద్దామా? 2వ అధ్యాయం 7వ వచనం. కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదా, చూడండి జాగ్రత్తగానే. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి, అంటే ఫస్ట్ మనిషి ఎలా పుట్టాడు? ఆదాము. నేల మట్టిలో నుంచి నరుడిని పుట్టించగలిగిన దేవుడు కన్యక గర్భాన్న బిడ్డను పుట్టించలేడా? ప్రశ్న అయిపోయింది. దట్స్ ఇట్ యువర్ ఆనర్. 2 నిమిషాల్లో ఓడిస్తాం. జయశాల్ గారు డైలాగ్, పండు అవతల పంటరా అంటాడు అంతే. ఎవడైనా పోటీకి వస్తాను కన్యక పుట్టలేదంటే ఇదే. నేల మట్టిలో నుంచి నరుడిని పుట్టించిన దేవుడు కన్యక గర్భాన్న బిడ్డను పుట్టించలేడా? మీరు చెప్పండి. మట్టి సూపరా, మనిషి సూపరా? మీరు ఆలోచించండి. మట్టిలో నుంచే బిడ్డను తెచ్చినప్పుడు ఒక స్త్రీ గర్భంలోంచి బిడ్డను తేలాడా దేవుడు?
అసలు దేవుడు అనగానే మనకు డెఫినేషన్, నిర్వచనం ఏంటి? దేవుడు అనగానే నిర్వచనం ఏంటి తెలుసండి? దేవుడు అనగానే నిర్వచనం ఏంటి తెలుసా? లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. అది దేవుడు అంటే. ఇలాగ ఎవరు నమ్మారు? అబ్రహాము నమ్మాడు. దేవుడు అనగానే లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడట. అక్కడ ఏం ఉండదట. భూమి రావాలంటే భూమి వస్తుందట, నక్షత్రాలు రావాలంటే నక్షత్రాలు వస్తాయట, చెట్లు రావాలంటే చెట్లు వస్తాయట, మొక్కలు రావాలంటే మొక్కలు వస్తాయట. అదే ఆయన పవరు. ఆ మధ్యకాలంలో బాలకృష్ణ సినిమాల్లో ఒక చిన్న సీన్ పెట్టాడని అందరూ ట్రోల్ చేశారు. ట్రైన్ దగ్గర నిలబడి వెళ్ళిపోతున్న ట్రైన్ ఇలాగంటే వెనక్కి వచ్చింది. అప్పుడు అందరూ తిట్టారు, బుర్ర పని చేస్తుందా, బుద్ధి పని చేస్తుందా, ట్రైన్ ఎలాగొస్తుందా నువ్వు పిలితే అన్నారు. అతను పిలిస్తే కుర్చీలు వచ్చేస్తాయి, అతను పిలిస్తే ట్రైన్లు వచ్చేస్తాయి. ఎలాగొస్తాయి? ఇది ఫిజిక్స్కి వ్యతిరేకం, వీళ్ళు ఒప్పుకోరు. మనిషి పిలిస్తే ఎలాగొస్తాయండి కుర్చీలు ట్రైన్లు? వస్తాయా? పిలండి మీరు ఏమన్నా. కానీ దేవుడు పిలిస్తే వస్తాయా? దైవశక్తి. ఆ శక్తి, మానవుడు వేరు, దేవుడు వేరు, ఆ శక్తి వేరు. ఏమండి, ఈరోజు మనుషులు చదువుకుంటున్న కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇదంతా కూడా చేసింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడే. బైబిల్లో కెమిస్ట్రీ ఉంటుందని ఆలోచించామండి. మధ్యకాలంలో కూర్చొని డిస్కషన్ చేసాం. బైబిల్లో కెమిస్ట్రీ ఉంటుందా అంటే, కెమిస్ట్రీ పుట్టక మునుపు వాళ్ళ బాబులకు కూడా తెలియని సంగతులు ఉన్నాయి బైబిల్లో. మతిపోయింది మాకు. పబ్లిక్లో చెప్తే ఎవరికి అర్థం అవుతుందని చెప్పట్లేదు అంతే. కెమిస్ట్రీ పాఠాలు ఉన్నాయి బైబిల్లో. ఫిజిక్స్ లెక్చరర్, కెమిస్ట్రీ లెక్చరర్ మన దగ్గర రావాలా, సూపర్ పాఠాలు చెప్తాం వాళ్ళకి. దేవుడు అనగానే సర్వాన్ని కలిగించగలిగిన శక్తిమంతుడు. అలాంటి శక్తిమంతుడు మొట్టమొదటి మనిషిని స్త్రీ పురుషుల సహాయంతో పుట్టించలేదు. నోట్ దిస్. వీళ్ళు ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి పుట్టాలి అంటే, యేసుక్రీస్తుల వారు పుట్టాలంటే స్త్రీ పురుషుడు ఇద్దరు సహాయం ఉంటేనే బిడ్డ పుడతాడు అంటున్నారు. ఒకవేళ వాదన నిజమైతే ఆదామును కనడానికి ఏ పురుషుడు ఉన్నాడు, ఏ స్త్రీ ఉంది? మీరు చెప్పండి. మొట్టమొదటి మానవుడికి చక్కగా చేత్తో నేలమంటితో బొమ్మను చేశాడు. వాడి నాసికా రంధ్రాల్లో జీవవాయు ఉన్నదిగా నరుడేమయ్యాడు? మనిషి. అలా కూడా చేయగలడు దేవుడు, అలా కూడా చేయగలడు. పుట్టుకలో రకాలు చెప్తున్నాడు ఇప్పుడు నేను. ఫస్ట్ పుట్టుక ఇలా చేయగలడు. రెండోది ఆలోచిద్దామా? సెకండ్. ఈ సృష్టిలో రెండో వ్యక్తి ఎవరు చెప్పండి? రెండో పుట్టుక ఎవరు చెప్పండి? అవ్వమ్మదే. అవ్వమ్మ దగ్గరకు వచ్చేసరికి స్టైల్ మార్చాడు. ఫస్ట్ది బోరు కొట్టింది అన్నాడంతే. మళ్ళా అవ్వమ్మని చేయాలనుకున్నప్పుడు దేవుడు మళ్ళీ మట్టిని తీసుకుని బొమ్మను చేసి, ఏమంటే స్త్రీని చేసి, ఇదిగో మరి నీ భార్య నాయనని కలపొచ్చు. చచ్చా, ఈ మెథడ్ నేను వాడింది వాడిన కదని ఇంకో మెథడ్ వాడాడు, ఇంకో పద్ధతి వాడాడు. ఏం పద్ధతి వాడాడు అంటే, ఆదాము పడుకో. ఎందుకంటే ఇప్పుడు వేరే దగ్గర ఒక బొమ్మను చేసి పట్టుకెళ్ళి మీ ఆవిడ గారు అంటే ఏదో అలా చూస్తూ ఉంటాడు, ఎక్కడి నుంచో పుట్టింది లేవు నాకు కాదులే అన్నట్టుగా. అదే లోపల నుంచి వచ్చింది అనుకోండి, కొంచెం ప్రేమగా చూసుకుంటాడు. అది ఆలోచించాడు దేవుడు. ఇప్పుడు మనం బయట నుంచి బొమ్మను తీసి ఏకం చేసామంటే సరిగ్గా పట్టించుకుంటాడో లేదో అని లోపల నుంచి ఎముకలాగేసి నీ ఎముక అన్నాం అనుకోండి, నా ఎముక కదా అని ప్రేమగా చూసుకుంటాడని. అసలు పిల్లల్ని మన గర్భంలో నుంచి పుట్టించడానికి కూడా రీజన్ ఇదే. మనం చాలా స్వార్థపరులు, మనకు తెలియదు. కానీ పక్కోళ్ళ పిల్లల్ని ఒకలా చూస్తాం, మన పిల్లల్ని ఒకలా చూస్తాం. అందుకే దేవుడు అన్నాడు, నీ పొట్టలోంచే తీస్తానరా నీకు అనగల, లేదా ప్రేమించవు నువ్వు. ఇప్పుడు దేవుడు ఆదాముని చేసినట్టుగా బొమ్మలు చేసి, ఇద్దరు బొమ్మలు చేసి, నీకు వివాహం అయింది కదా, నీకు పిల్లలు కావాలి కదా అని 2 బొమ్మలు చేసి ఇచ్చి, వెళ్ళి నీ పిల్లలు నువ్వు ప్రేమించు అంటే మనం ప్రేమిస్తామండి? వీళ్ళు ఎవరో అనుకుంటాం మనం. అందుకే పొట్టలోంచి తీసాడు మనకి. ఈ ప్రాసెస్ ప్రజల మధ్యలో పెట్టేసరికి ప్రజలందరికీ ఇదే తెలుసు. ఏది? స్త్రీ పురుషుల నుండి పిల్లలు వస్తారు, స్త్రీ పురుషుల నుండి పిల్లలు వస్తారు. ఈ మతోన్మాదులకి ఈ లోకంలో ఉన్నంత ఈ మట్టి తప్ప ఇంకా వాడికి ఏమీ తెలియని పుస్తకం, ఏదో వాళ్ళ దృష్టిలో చాలా చిన్న పుస్తకంలాగా ఉంటుంది. వాళ్ళకి సరైన వాడు తగలక, సరిగా చెప్పక అలా మాట్లాడుతూ ఉంటారు. మీరు గమనిస్తే సృష్టిలో మొట్టమొదటి మనిషి పుట్టుక మట్టి నుండి, రెండో పుట్టుక ఎముక నుండి, రైట్? ఇప్పుడు థర్డ్ మెథడ్ సృష్టిలో స్త్రీ పురుషుల దాంపత్యం నుండి కయ్యను పుట్టాడు. ఇది 3వ పుట్టుక. స్త్రీ పురుషులకు వివాహం చేస్తే అవ్వమ్మ అన్న డైలాగ్ తెలుసు కదా మీకు. యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. వారికి వివాహం జరిగిన తర్వాత పుట్టాడు కయ్యను. అది 3వ పుట్టుక. అప్పటి నుండి ప్రజలందరిలోనూ ఇది కన్ఫర్మ్ చేశాడు. ఏమని? మీ ఇద్దరు ద్వారా మీ గర్భాల నుండి పిల్లల్ని తీస్తాను, అప్పుడే మీరు వారు సరిగా పెంచుతారని ఆ ప్రాసెస్ని కన్ఫర్మ్ చేసి వదిలేశాడు మనుషుల మధ్యలో. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ
పద్ధతిని కన్ఫర్మ్ చేసి ప్రజల మధ్యలో వదిలేశాడు కనుక ప్రజలందరికీ ఒక్క పద్ధతే తెలుసు. ఏ పద్ధతి? భార్య భర్తల నుండి పిల్లలు వస్తారని. ముందు 2 పద్ధతులు ఆడికి తెలియదు. అందుకే లోకంలో మాట్లాడుతూ ఉంటారు, ఒరే ముందు వెనక తెలియకుండా మాట్లాడకురా కదా. ఈ డైలాగ్ విన్నారా? ఏదైనా పంచాయతీ తీర్చాలనుకున్నప్పుడు, ఏదైనా దేని గురించి అయినా మనం మాట్లాడాలనుకున్నప్పుడు పూర్వపరాలు అంటారు, ముందు వెనక మొత్తం తెలియాలి కదండి. ఏమి తెలియకుండా మధ్యలో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏమనాలండి? ఇలాంటి ఎరుబాగులు అనమాట. ఇది ఒకటే తెలిసేలకి స్త్రీ పురుషుల నుండి పిల్లలు పుడతారని. ఇది ఒకటే పెట్టుకుని యేసు ప్రభు ఎలా పుట్టేస్తాడండి స్త్రీ పురుషులు లేకుండా, ఆదాము ఎలా పుట్టేసాడండి అనాలి. అప్పుడు మనం అవ్వమ్మ ఎలా పుట్టేసిందండి అనాలా? ఏమంటే సృష్టిలో చాలా జీవులు వాటికి అవే పిల్లల కంటాయి. స్త్రీ పురుషుల యొక్క దాంపత్యం అనేది కొన్ని సృష్టిలో కొన్నిటికి అవసరం లేదు. జంతువులకు కానీ కొన్ని చెట్లకు కానీ అవి అవసరం లేకుండానే అవి విస్తరిస్తూ ఉంటాయి. ఆ ప్రాసెస్ ఒకటి ఉంది, వీళ్ళకి తెలియదు కదండి. లోకపరంగాన చదువు లేదు. బైబిలా అక్కడక్కడ 4 మొక్కలు ఏ తప్పులు పట్టుకుందామని ఈ చదువుతాడు, ఇది అర్థం అవ్వదు. ఇది చెప్దామంటే ఇది తెలీదు. పోనీ సైన్స్ చెప్దామంటే అటు చదువుకోలేదు. ఇంకేం చెప్పాలి చెప్పండి? మొత్తం మాదిరికి వీళ్ళు అంతా వేలుముద్ర బ్యాచ్లు అంతా. అటు లోకం సైన్సు తెలీదు, ఇటు బైబిలు తెలీదు. కానీ బురద జల్లడానికి ముందుంటారు. ఇది మనసులో పెట్టుకుని మీరు బైబిల్లో దేవుడికి కోపం వస్తే, నాకు గనక కోపం వస్తే పుట్టుకలను మార్చి పడేస్తాను అన్నాడు తెలుసా. బైబిల్లో సవాల్ చేశాడు దేవుడు, నాకు కోపం వచ్చిందా దీన్ని మార్చేస్తాను మెథడ్ అన్నాడు. అన్నాడా? ఎక్కడ జ్ఞాపకం చేసుకోండి సరి. యోహాను గారు ప్రసంగం చేస్తూ, బాప్తిసం ఇచ్చి యోహాను గారు, ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 3వ అధ్యాయం అనుకుంటా చూడండి. లూకా సువార్త చూద్దామే. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. లూకా సువార్త, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొనవద్దు, మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని ఏం చెప్పాడు? దేవుడు తలుచుకుంటే అబ్రహాము నుండి కాదట, మనిషి నుండి కాదట పిల్లలు. ఎవరి నుండి వస్తారట? రాళ్ల నుండి కూడా పిల్లల్ని తీయగలడా దేవుడు? తీయగలడు. ఎందుకంటే మట్టి నుండి తీసినవాడు రాడ్ నుండి తీయలేడండి. మీరు ఆలోచించండి. మట్టి నుండి మనిషిని తీసినవాడు రాయి నుండి మనిషిని తీయలేడా? ఇగో దేవుడికి కోపం వస్తే రాళ్ల వలన పిల్లల్ని పుట్టిస్తాడు. మేము అబ్రహాం సంతానం, మాది అబ్రహాము వంశం. ఎక్కువ మాట్లాడకండి మీరు అన్నట్టు. మేము ఎందుకంటే ఈ మాట ఎందుకన్నాడంటే వాళ్ళకి బాగా పొగరండి. ఎవరిని బట్టి పొగరో తెలుసా? లోకంలో ఒక సామెత ఉంటుంది, మా తాతలు నెయ్యి తాగారు మేము మూతులు తుడుచుకుంటున్నామని. ఆ జాబితా ఇల్లు. ఆయన భక్తుడే. ఎవరు? అబ్రహాము. వీళ్ళల్లో ఏ భక్తి ఉండదు, కానీ ఎవరి పేరు చెప్పుకుంటారు? మేము అబ్రహాం సంతానం. మరి అందుకే యేసు తిడతాడు యోహాను సువార్తలో, ఒరే మీరు అబ్రహాం పిల్లలు అయితే అబ్రహాం క్రియలు ఉండాలి కదా, మీరేటో భయంకరమైన క్రియలు చేస్తూ అబ్రహాం పిల్లలు అని చెప్పుకున్నారు, సెట్ అవ్వలేదు ఆయనకి, మీరు దెయ్యం పిల్లలు అన్నాడు. అంతే మండిపోయింది ఒక్కొక్కడికి. మీరు సైతాన్ పిల్లలరా అబ్రహాం పిల్లలు అని ఎందుకు అంటున్నారు? అబ్రహాం పిల్లలు అయితే అబ్రహాంలో విశ్వాసం ఉంటుంది, అబ్రహాంలో దేవుడు పని ఉంటుంది, అబ్రహాంలో దేవుడు వాక్యానికి లోబడతారు. అవి ఏవి లేకుండా మీరు అబ్రహాం పిల్లలు అంటున్నారు. నో, మీరు అందరూ దెయ్యం పిల్లలు అన్నారు. ఎంత డేరు ఉండాలండి, ఎంత డేరు ఉండాలి అలాంటి ప్రసంగాలు చేయాలంటే. యేసు చేశాడు అవి. ఇప్పుడు ఈ 4 ఇప్పుడు నేను చూపించింది ఒక రకంగా చెప్పాలంటే 4th మెథడ్ అవ్వచ్చుది. అంతే కదా. దేవుడు తలుచుకుంటే రాళ్ల నుండి కూడా ఎవరిని పుట్టిస్తాడు? పిల్లల్ని పుట్టిస్తాడు. ఇప్పుడు చెప్పండి, కన్య కనలేదా? ఇన్ని రకాలుగా మనుషుల్ని పుట్టించిన దేవుడికి కన్యక గర్భాన్న బిడ్డను పుట్టించటం పెద్ద కష్టమా? మీరు ఆలోచించండి. కష్టమా? ఇప్పుడు లోకంలోనండి వృద్ధాప్యంలోనికి వచ్చేసిన తర్వాత, గర్భం ఉడికిపోయిన తర్వాత, అంటే స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత, స్త్రీ ధర్మం అంటే తెలుసు కదా మీకు, అండం రిలీజ్ అవ్వాలి తల్లి గర్భంలో. స్త్రీ ఒక 45 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు అండాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.
స్త్రీ ధర్మం ప్రతి నెల జరుగుతూ ఉంటుంది అది. ఆ స్త్రీ ధర్మం జరిగినప్పుడు స్త్రీ అండం, ఆ స్త్రీ గర్భంలో ఒక అండం రిలీజ్ అవుతుంది, ఒక గుడ్డు, అదే పిండంగా మారుతుంది. బైబిల్లో దేవుడు దగ్గరికి వెళ్తానండి మనం చాలాసార్లు ఆ అండం రిలీజ్ అయ్యే ప్రాసెస్ ఆగిపోయింది. కొంతమందికి ఆగిపోయిందా? శారమ్మకి ఆగిపోయిందా? ఆగిపోయింది. ఇప్పుడు అసలు ఆవిడ గర్భంలో అండాలే లేవు. నాకు 90 సంవత్సరాలు, మా ఆయన గారికి 100 సంవత్సరాలు, నాకు పిల్లలా నవ్వుకుంటుంది గుడారంలో ఉండే ఆవిడ. అంటే ఒక రకంగా వీళ్ళ జాతే ఆవిడ కూడా. అంటే అప్పటికి పాపం నాకు పిల్లలేంటి, ఈ గర్భంలో పిల్లలేంటి, ఉడిగిపోయింది, ఇంకా అండాలు లేవు, నాకు పిల్లలేంటి, స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదంటే మరుసటి ఏడాది నువ్వు కొడుకుని కంటావండి. కనేసిందా? మీరు చెప్పండి. ఇప్పుడు ఉడిగిపోయిన, ఇప్పుడు ఇక్కడ బాగా ఆలోచిస్తే విషయం, మీరు ఉడిగిపోయిన గర్భం నుండి బిడ్డను తీసిన దేవుడు మరియమ్మ గారి గర్భం యవ్వన గర్భం కదండి, అందులోంచి తీలేడా? మీరు ఆలోచించండి. ఏముంది దేవుడికి అసాధ్యమైంది? కొన్నిసార్లు అదే గర్భాలను ఆపేశాడా, కొంతమందిని గొడ్రాలుగా మార్చేశాడా, స్టాప్ ఇట్ అన్నాడు అంతే. అండాలు ఆగిపోయినాయా? ఆగిపోయినాయి. రిలీజ్ అవుతున్న అండాలను కూడా ఆపేశాడు కొన్ని చోట్ల. దేవుడి చేతుల్లో ఉంది మానవ జన్మకు సంబంధించిన ప్రక్రియ అంతా. ఆయన ఎలాగైనా మార్చగలడు. మిషన్ ఆయన చేతుల్లో ఉంది. పెద్ద ప్లేట్లు చేస్తాడు, చిన్న ప్లేట్లు చేస్తాడు, అవసరమైతే మిషన్ గడ్డెత్తాడు. ప్లేట్లు తయారు చేసే మిషన్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారో? మన భోజనం చేసే ప్లేట్లు ఉంటాయి కదండి, భోజనం చేసే ప్లేట్లు ఉంటాయి, టిఫిన్ చేసే ప్లేట్లు ఉంటాయి. అది పెద్ద ప్లేటు, ఇది చిన్న ప్లేటు. ఒకే మిషన్ మీద జస్ట్ డిజైన్ మారితే పెద్ద ప్లేట్ వస్తుంది, డిజైన్ తగ్గిస్తే చిన్న ప్లేట్ వస్తుంది. ఆడికి బాగా కోపం వచ్చిందనుకో స్విచ్ ఆఫ్ అవుతాడు. అంతే కదండి. ఇప్పుడు మానవ జన్మ, మనుషులు పుట్టుక అనేది ఎవరి చేతుల్లో ఉందంటే దేవుడి చేతిలో ఉంది. ఉడిగిపోయిన గర్భం నుండి తీయగలడు, చక్కగా యవ్వనంలో ఉన్న గర్భం నుండి తీయగలడు, కన్యక గర్భం నుండి కూడా దేవుడు బిడ్డల్ని తీయగలడు. శక్తిమంతుడు. సర్వం ఆయన చేతుల్లో ఉంది జన్మకు సంబంధించి. ఇప్పుడు కన్యక కనేసిందా అంటే కనగలదు. ఇక్కడ విషయం ఉంది. అసలు కన్యక గర్భాన్ని ఎందుకు పుట్టాలండి? ఎందుకు ఇంత ఏమండి? దేవుడు ఒక కొత్త విధానాన్ని యేసుక్రీస్తుల వారి జీవితంలో ఎందుకు ప్రవేశపెట్టాడు? కన్యక గర్భాన్ని పుట్టాలి అన్నది ఎందుకు ప్రవేశపెట్టాడంటే దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ఊరకనే దేవుడు ఏది చేయడు, దేవుడు ఏది చేసినా. ఒకటి జరిగించాడు అంటే దాని వెనకాల ఒక విషయం ఉంటుంది. ఎందుకు జరిగించాడు దేవుడు కన్యక గర్భాన్ని, ఎందుకు పుట్టించాడు యేసుక్రీస్తుల వారిని అంటే మనం అక్కడికి వెళ్ళిపోదామా? అక్కడ ప్రవచనానికి వెళ్ళిపోదామా? యెషయా గ్రంథానికి రండి. మళ్ళీ బైబిల్లో యెషయా గ్రంథానికి రండి. అక్కడ ఒక విషయం ఉంది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు, ఆ మొక్క పట్టుకోండి, ఈ మొక్కే ఆన్సరు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఏం చూపిస్తాడట? అండర్లైన్ చేసుకోండి, మదిలో పెట్టుకోండి. ఏంటి ప్రభువా ఇంతకీ సూచన? తానే అంటే దేవుడే ఒక సూచన మీకు చూపిస్తాడు. ఏంటా సూచన? ఏంటా సూచక క్రియ? ఏంటా గుర్తు అంటే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. అది నేను మీకు చూపించబోయే సూచన. బాగా వినండి. సూచన అంటే అర్థం ఏంటి? సూచక క్రియ అంటే అర్థం ఏంటి? ఒక అద్భుతం, వండర్, రైట్? అసలు దేవుడు బైబిల్ చరిత్రలో వండర్స్, అద్భుతాలు ఎవరి కోసం చేశాడు? దేనికోసం చేశాడు? పర్పస్ ఏంటి? బాగా ఆలోచించండి మీరు. ప్రజలు ఒక విషయాన్ని నమ్మరు అని దేవుడు కన్ఫర్మ్ అయిపోయినప్పుడు వాళ్ళని నమ్మించడానికి దేవుడు ఏం చేస్తాడు? సూచక్రియలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని ప్రపంచం అంతా నమ్మాలి అంటే ఆయన పుట్టుకే ఒక సూచక క్రియ అవ్వాలి, వండర్ అవ్వాలి. అప్పుడు కానీ అమ్మ బాబో ఈయన మామూలు పుట్టిక కాదండి అని ప్రపంచం అంతా యేసుక్రీస్తుల వారిని ఏం చేయాలి? నమ్మాలి. సూచక్రియలు ఎందుకు జరుగుతాయి తెలుసా? ఒకసారి నిర్గమకాండానికి వస్తారా? మీకు తెలియాలి, విషయం తెలియాలి. ఎందుకంటే బైబిల్ కదా, బైబిల్ ఆన్సరు, బైబిలే సమాధానం. బైబిల్లో నుంచి ప్రశ్న వస్తే బైబిల్నే అడగాలి. బైబిల్ అన్నిటికీ క్లారిటీగా సమాధానం చెప్తుంది. 4వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 4వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలు చూడండి.
నిర్గమకాండం 4వ అధ్యాయం. ఈ సందర్భం తెలుసు కదా మీకు. మోషేను దేవుడు వెళ్ళమంటే మోషే అంటున్నాడు, అసలు వాళ్ళు నన్ను నమ్మరు తండ్రి, నేను వెళ్ళినా వాళ్ళు నమ్మరు, నేను వాక్యం చెప్పినా నువ్వు నన్ను పంపావంటే అసలు నమ్మరు. జాగ్రత్తగా, నువ్వు నన్ను పంపావంటే వాళ్ళు నమ్మరు. ఇప్పుడు మోషే గారిని దేవుడు పంపాడు అంటే ప్రజలు నమ్మరట. ఇప్పుడు నమ్మడానికి మోషే అక్కడ ఏం చేయాలట? సూచక్రియ చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి ఎవరు పంపారు చెప్పండి? దేవుడే పంపాడు. మరి దేవుడు పంపాడు అని ప్రజలు నమ్మాలంటే ఆయన జీవితం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు సరే, మీకు అర్థమైంది ఇప్పుడు పాయింట్. 7వ వచనం చదవండి. అక్కడ 7వ వచనం. తరువాత ఆయన, నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొనగా అతడు తన చెయ్యి తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతనికి మిగిలిన శరీరం వలె ఆయను. మరియు ఆయన, వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వెనకపోయిన ఎడల రెండవ దానిని బట్టి విందురు. వారు ఈ 2 సూచనను బట్టి నమ్మక నీ మాట వెనకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను. అంటే ఈ రెండింటి సూచక్రియలతో కూడా వాళ్ళు నమ్మకపోతే ఇంకొకటి చెయ్యి అంటే, ఇప్పుడు సూచక క్రియ, సూచన దేనికి జరుగుతుంది? ఆ వ్యక్తి దేవుడు పంపించాడని ప్రజలు నమ్మించడానికి ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేయిస్తాడు? సూచక్రియలు చేయిస్తాడు. రైట్. మీరు ఇందాక యెషయా 7:14 ఏం చదువుకున్నారు? దేవుడే మనకు ఒక సూచన చూపిస్తాడు, కనబరుస్తాడు. ఏంటా సూచన? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. అంటే యేసుక్రీస్తుల వారు అందరూ పుట్టినట్టుగా పుట్టకూడదు. ఎందుకు? ఆయన సపరేట్గా జన్మించాలి. అదొక సూచన. మనం గుర్తుపట్టాలి కదండి. ఏమన్నా మీకు ఇది అర్థం కాకపోతే ఉదాహరణ చెప్తాను. యేసుప్రభు పుట్టాడు, రైట్? మీరు కొద్దిసేపు చరిత్రలో దేవుడు అసలు ఈ ప్రవచనం రాయించలేదు. అలా కాకుండా యేసుప్రభు మామూలుగా పుట్టాడు అనుకుందాం. మామూలుగా అంటే యోసేపు గారికి మరియ గారికి వివాహం అయిపోయిన తర్వాత యేసుప్రభు పుట్టాడు అనుకుందాం. అలా గనక యేసుప్రభు పుడితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను యేసుప్రభునే అంటాడు ఇంకొకళ్ళు లేచి. అప్పుడు మీకు ఈయన యేసుప్రభువా ఆయన యేసుప్రభువా ఎలా తెలుస్తుంది చెప్పండి? మీరు చెప్పండి. ఇప్పుడు కుకటపల్లిలో కూడా ఒక అతను పుట్టేసాడండి, నేను యేసుప్రభువే అతను యేసుప్రభు అన్నాడు. అప్పుడు మనకేంటి సూచన? అప్పుడు ఏంటి మనకు గుర్తు? ఎవరు యేసుప్రభువో గుర్తుపట్టాలంటే మనకి ఎలాగా? మనకి ఏంటి ఆధారం? ఏంటి మనకి? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఏంటి ఆధారం? ఆఫ్రికాలో ఒకళ్ళు లేచాడు, అమెరికాలో ఒకళ్ళు లేచాడు, ఇంగ్లాండ్లో ఒకళ్ళు లేచాడు. ఈయన పుట్టింది ఇజ్రాయెల్లో కదా. దేశానికి ఒకళ్ళు లేచి అదిగో బైబిల్లో దేవుడు తన కుమారుని పంపిస్తానని రాశాడు కదా, నేనే యేసుప్రభుని అన్నాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటప్పుడు చెప్పండి? ఎవరు నమ్ముదాం యేసుప్రభుని? ఈ కన్ఫ్యూజ్ ప్రపంచానికి ఉండకూడదంటే ఈయన సెపరేట్గా పుట్టాలి, అందరు పుట్టినట్టుగా పుట్టకూడదు. ఎవరు? యేసుక్రీస్తు. ఎలా పుట్టాలి? కన్యక గర్భాన్ని పుట్టాలి. అతను ఒక్కడే యేసుప్రభు అని ప్రపంచం అంతా నమ్మాలి. మీకు అర్థమైందా? కన్యక గర్భాన్ని పుట్టించడానికి రీజన్ ఇది. ఎందుకంటే యేసుక్రీస్తే చెప్పాడు ఈ మాట, నా పేరట అనేక మంది వస్తారు, నేనే ఆయన అంట, నేనే యేసుప్రభు అని చెప్తారని చెప్పాడా? అప్పుడు మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఏమంటే ఎవరు పడితే వాళ్ళు కదండి. ఆయన కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి? యేసుప్రభు బెత్లెహేంలో పుట్టాలి, నెంబర్ 1. నెంబర్ 2, యేసుక్రీస్తుల వారు కన్యకకు పుట్టాలి. నెంబర్ 3 ఏంటి? ఆయన పుట్టుక ద్వారా మనుషులు అందరి పాపాలు తీసేయాలి, ఆయన మరణాన్ని జయించాలి. ఇవన్నీ ఎవరి జీవితంలో అయితే జరుగుతాయో వాళ్ళే మా యేసుక్రీస్తుల వారు. ఇవన్నీ నువ్వు కనిపెట్టాలి అంటే ఆయన కన్యక గర్భాన్ని పుట్టి దేవుడు ఆయన కొరకు రాయించినవన్నీ భూమి మీద ఆయన చెయ్యాలి. మీకు అర్థమవుతుందా విషయం? కన్యక గర్భాన్ని ఎందుకు పుట్టాలి అంటే ఇది రీజను. ఆయన్ని నువ్వు గుర్తుపట్టాలి కదా. అదొక సూచన. ప్రభు తానే ఒక సూచన మీకు చూపించును. కన్యక గర్భవతిగా పుడుతుంది, అదొక సూచన, అదొక అద్భుతం. అతనే మీ యేసుప్రభుని మీరు గుర్తుపెట్టుకోవాలా. అందరిలో ఒకటిగా పుడితే ఎవరు యేసుప్రభుని మీరు నమ్ముతారు? అందరూ యేసుప్రభుని. ఎందుకంటే డిమాండ్ ఉన్న వస్తువుకి డూప్లికేట్లు వస్తాయండి. బాగా వినండి నేను చెప్పేది. డిమాండ్ ఉన్న వస్తువుకి ఏమొస్తాయి? డూప్లికేట్లు వస్తాయి. ఈ మధ్యకాలంలో మీకు అందరికీ ఒకటే ప్రాబ్లం, ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ ఒకటే ప్రాబ్లం, జుట్టు ఊడిపోతుంది. జుట్టు ఊడిపోతుందంటే అడవిలో కొంతమంది అన్నలు లేచారు. అడవిలో అన్నలు లేచి ఇదిగో అడవిలో తీగలు తిప్పలు అన్నీ తీసి మేము వంట వండుతున్నాం, నూనె ఏదో నూనె, అది ఏం పేరో భలే పేరు పెట్టారు, ఆదివాసీ హెయిర్ ఆయిల్ అన్నారు. అంతే.
అసలు అక్కడికి ఆలిగారు వెళ్ళిపోయారు, ఆలిగారు వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయింది, వాళ్ళ జుట్టు ఎంత పొడుగుంటే అమ్మ బాబు నాకు ఎప్పుడు అవుతుంది అంటుంది ఈవిడ వెళ్ళి అక్కడికి. మరి యాడ్ చూసుంటారు, ఆలిగారు మిసెస్ ఆలిగారు భార్య వెళ్ళింది అక్కడికి. నాకు ఎప్పుడైపోద్దని నేను ఇంత పొడుగు అంటే, నువ్వు 3 నెలలు వాడికి పొడుగైపోద్దని చెప్తున్నారు వాళ్ళు. ఇది మీకు ఎందుకు జ్ఞాపకం చేశారంటే, ఒక్కసారిగా సెలబ్రిటీ సోను సూద్ వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి, ప్రతి యూట్యూబర్ వెళుతున్నాడు, ఆలిగారు వెళ్ళారు, సినిమా హీరోలు వెళ్ళారు. అలా వెళ్ళేసరికండి వాళ్ళ ఆయిల్కి ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది. నిజంగా ఈ నూనె రాసుకుంటే జుట్టు ఊడదట, జుట్టు పెరుగుతుందట, జుట్టు ఊడదట, జుట్టు పెరుగుతుంది అనేసరికి అందరికీ పోతున్నది అదే కదండి. అందరూ ఆర్డర్లు పెట్టుకునేసరికి వాళ్ళు యాజ్ టీజ్గా ఏ ఆయిల్ అయితే డబ్బా అమ్ముతున్నారో దానికి డూప్లికేట్ తింపి మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు బతుకుంటున్నారు, మాది కాదు ఆ ఆయిల్ అంటున్నారు వాళ్ళు. మీరు ఏది పడితే అది కొనకండి, అది డూప్లికేట్ అంటున్నారు వాళ్ళు. ఏమన్నా ఆయిల్కే డూప్లికేట్ వస్తే, కరెన్సీ నోటుకే డూప్లికేట్ వస్తే, పాపాలను తీయడానికి యేసుప్రభు ఒక్కడే అన్నప్పుడు ఆయనకి డూప్లికేట్ వస్తుందో రాదే మీరు చెప్పండి? వస్తుంది. అప్పుడు ఒరిజినల్ లేదో మనకు ఎలా తెలుస్తుంది? మీరు చెప్పండి. ఒరిజినల్ అది అలా మనకి బెత్లెహేములో యేసుప్రభు పక్కన ఇంకొకటి పుడతాడండి, యేసుప్రభు ఇంటి పక్కనే, నేనే యేసుప్రభునే అంటాడు. ఆడు పుట్టింది బెత్లెహేములోనే. అప్పుడు నువ్వేమనుకుంటావు? రాజు బెత్లెహేములో పుడతాడు, ఈడు ఎవడో పుట్టాడు, ఈడు కూడా యేసుప్రభునే, పోలే ఎవడొకళ్ళు నమ్ముదామా? మీరు చెప్పండి. అన్నీ మ్యాచ్ అవుతాయి. బెత్లెహేములో పుట్టి ఉండొచ్చు, ఏమంటే వాడిని కూడా సిలువేసి ఉండొచ్చు, ఏదైనా తప్పు చేస్తే అదిగో సిలువేశారు కాబట్టి బెత్లెహేములో పుట్టాడు కాబట్టి వీడే అందమా? అనం కదండి. అలాగా ఆయనకి పర్ఫెక్ట్గా ఒకటి మ్యాచ్ అవ్వాలి. ఏం మ్యాచ్ అవ్వాలి? కన్యక గర్భాన్న పుట్టాలి. ఇవన్నీ మీరు ఎత్తుక్కోండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, నా కొడుకు ఎవరో, నేను నిజంగా పంపిన క్రీస్తు ఎవరో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదంటే ఆయన అందరిలా పుట్టాడు. ఎలా పుడతాడు? కన్యక గర్భాన్ని పుడతాడు. అర్థమైంది ఇప్పుడు మీకు విషయం? ఇంత పర్ఫెక్ట్గా యేసుక్రీస్తుల వారిని గుర్తుపట్టడానికి ఆయన ప్లాన్ చేస్తే ఎవరు? తండ్రి. వీళ్ళు వచ్చి తెంగరోళ్ళు అంటున్నారు, అలాగే ఎలా పుడతారని అంటున్నారు వీళ్ళు. సరే, కనుకండి బైబిల్ సూపర్ అండి. బైబిల్ సూపరు. బైబిల్లో అసలు మనకి ఈ ప్రశ్నకు సమాధానం లేదు అన్న విషయమే ఉండదు. యేసుక్రీస్తుల వారు కన్యక గర్భాన్ని పుట్టడం సూచన. ఎందుకంటే చాలామంది నా పేరట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు నమ్మొద్దన్నాడు యేసుప్రభు అన్నాడా? ఒకసారి మాట చూస్తారా? ఎక్కడ? మత్తయి సువార్త అనుకుంటాం చూడండి, 24వ అధ్యాయం, 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను ఎవరటండి? అబద్ధపు క్రీస్తులు అంటే నాకు చెప్పండి. దొంగ క్రీస్తు అండి, డూప్లికేట్ అండి. అంటే యేసుప్రభు కూడా ఎవరు దిగుతున్నారట? మీకు తెలుసా లేదా? చరిత్రలో చాలామంది యేసుప్రభులు దిగారు తెలుసా? నేనే యేసుప్రభుని చాలామంది ప్రకటించుకున్నారు. గూగుల్లో కొట్టండి, వాళ్ళ చరిత్ర అంతా వస్తుంది. కన్యక గర్భాన్ని ఆయన పుట్టి పర్ఫెక్ట్గా ఆయన యేసుక్రీస్తుల వారిని ప్రపంచం అంతా తెలిసిన తర్వాత కూడా డూప్లికేట్లు వచ్చినాయి అంటే ఆయన అందరిలో ఒకటిగా పుట్టుంటే మీరు అక్కడ వచనం పట్టుకున్నారు. అది 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను చేస్తారు. ఇదిగో ముందుగా నేను నీతో చెబుతున్నాను, ముందుగానే అబద్ధపు క్రీస్తులు వస్తారు, డూప్లికేట్లు వస్తారు, నాకు డూప్లికేట్లు వస్తారు కనుక మీరు క్రీస్తు అని ఎవరు నమ్మాలి అంటే ఎవరిని పడితే వాళ్ళు నమ్మకండి. కన్యక గర్భాన పుట్టిన వ్యక్తే క్రీస్తు. ఆయన బైబిల్లో మనకి నజరేయుడైన యేసుక్రీస్తుల వారు, ఈయన్నే మనం నమ్మాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా ఉండడానికి యేసుక్రీస్తుల వారిని ఎవరి గర్భాన్ని పుట్టించాడు? మీకు అర్థమైందా? పోనీ పుట్టడం పెద్ద కష్టం అని అన్నారు అనుకోండి. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను. ప్రస్తుతం డెవలప్ అయిన టెక్నాలజీ ఏం చేస్తున్నారంటే బిడ్డలకి పిల్లలు పుట్టడం లేదనుకోండి, టెస్ట్ ట్యూబ్ బేబీ ఐడియా ఉందా ఇప్పుడు మీకు? వాళ్ళేదో కొత్తది చేస్తారండి, IVR ఇవన్నీ కొత్త ఏం కాదు, IVF ఏదో టెక్నాలజీ. వీళ్ళు ఏం చేస్తారంటే నేను చాలా బాగా ఆలోచించాను, ఎలా చేస్తారండి ఇది అని అడిగాను ఒక డాక్టర్ గారిని. ఆవిడ ఏం చెప్పిందంటే తండ్రిలో నుంచి శుక్రకణం తీసుకుంటారట, తల్లిలో నుండి అండం తీసుకుంటారట. ఈ రెండు అక్కడ గర్భంలో ఏర్పడటం లేదు కనుక ఈ రెండాటిని పట్టుకొచ్చి ఒక ట్యూబ్లో పెడతారు.
ట్యూబ్లో పెట్టి వీళ్ళు ఫలదీకరణం చెందిస్తారు. ఫలదీకరణం చెందిన తర్వాత జస్ట్ పిండంగా ఏర్పడిన తర్వాత ఈ పిండాన్ని అట్టుకెళ్ళి మళ్ళీ తల్లి గర్భంలో పెడతారు. ఇది ఒకసారి పెడితే పని అవ్వదు. ఎందుకంటే మన శరీరం ఎలాంటిది అంటే బయట నుంచి ఏదైనా వచ్చిందనుకో ఎవడరా నువ్వని ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. ఇది శరీరం అసలు యాక్సెప్ట్ చేయదు బయట నుంచి ఏదైనా వస్తే. మీరు ఇక్కడ గాయమైన తర్వాత మీరు చూసారు ఎప్పుడైనా, గాయమైన తర్వాత చీమ కింద వచ్చేస్తుంది ఇక్కడ 4 రోజుల్లో తీసి. ఏంటనుకుంటున్నారు అవి? ఈ గాయమైన దగ్గరికి బయట నుంచి బ్యాక్టీరియా వైరస్ వెళితే లోపల ఉన్న తెల్ల రక్త కణాలు వచ్చి ఇక్కడ ఫైట్ చేసిన పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అవి చచ్చిపోయినాయి పాపం. అది తెల్లగా కవరుతూ ఉంటుంది మనకి. బయట నుంచి లోపలికి ఏది వచ్చినా బాడీ యాక్సెప్ట్ చేయదు. వీళ్ళు ఇప్పుడు ఈ పిండాన్ని పట్టుకెళ్ళి ఎక్కడి నుంచి పట్టుకెళ్ళి పెట్టారు, అందులో బయట నుంచి పెట్టారు కదా, వెంటనే మన లోపల ఉన్న ఈ వ్యాధి నిరోధక శక్తి దాని మీద ఫైటింగ్ స్టార్ట్ చేస్తుంది. ఎవరు మీరు ఎందుకు వచ్చారని. ఈ తెల్ల రక్త కణాలు వెళ్ళి పిండం మీద ఫైట్ చేసి పిండాన్ని చంపేస్తాయి. కుదరదు. ఇక్కడ రెడీ అయితే ఇక్కడ రెడీ అవ్వాలి తప్ప బయటోడు లోపల రావడానికి కుదరదు. ఈ డాక్టర్లు మొత్తుకొని బాబు ఫైటింగ్ ఆపండి అని దేవుడికే ప్రార్థన చేయాలి. మళ్ళీ వీళ్ళు వల్ల ఏమవదండి, పట్టుకెళ్ళి పెడుతున్నాం బాబు, నువ్వు సాయం చేయి బాబు, ఆ ఫైటింగ్ ఆపు బాబు. ఆయన దేవుడు కరుణించి ఫైటింగ్ ఆపితే ఆ బిడ్డ అక్కడ నిలబడతాడు. ఒక్కొక్కసారికి నండి 2.5 లక్షల నుంచి 3.5 లక్షలు ఏదో ఖర్చు అవుతుందట ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్ చేయడానికి. అలా 3 సార్లు 4 సార్లు ట్రై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల కోసం నిలబడరండి, ఎక్కడో రేరుగా అక్కడక్కడ నిలబడతారు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, నీకు ఇంత బుర్ర వేసుకుని నువ్వు బిడ్డను బయట తయారు చేసి పొట్టలో పెట్టేస్తావా పట్టుకెళ్ళి? దేవుడు యేసుప్రభువుని పట్టుకొచ్చి మరియం పొట్టలో పెట్టలేడా? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒరే, నువ్వు పిండాన్ని పట్టుకెళ్ళి నువ్వు బిడ్డ కనడానికి అవసరమైన పిండాన్ని పట్టుకెళ్ళి తల్లి గర్భంలో నువ్వు పెట్టేస్తున్నప్పుడు దేవుడు యేసుప్రభువుని పరలోకం నుండి పట్టుకొచ్చి మరియమ్మ గర్భంలో పెట్టలేడా? మీరు ఆలోచించండి. ఇది పెద్ద ప్రశ్న, ఇది పెద్ద కష్టమా దేవుడికి? మీరు చెప్పండి. నువ్వే పెడుతున్నప్పుడు దేవుడు పెట్టలేడా? కనుక ఇవన్నీ ఏంటంటే యేసుక్రీస్తుల వారి మీద అక్కసుతో చేస్తున్నావు తప్ప వాదనకి దిగితే ఎవడో కూడా ఆయన పుట్టుక గురించి ఎవడు భూమి మీద నిలబడడు. ఇప్పుడు యేసుప్రభుని ఎందుకు టార్గెట్ చేశారండి? నేను ఒక 14-15 కారణాలు చెప్తాను, ఓకేనా? బాగా ఆలోచించండి మీరు. వీళ్ళు యేసుప్రభుని ఎందుకు టార్గెట్ చేశారంటే, ఒక్కడే ప్రపంచంలో ఎవ్వడు తలకిందులుగా తపస్సు చేసినా చెయ్యలేని కార్యాలు చేశాడు. ఒక్కడే. అది ఇలా మంట, అది ఇలా కడుపు మంట. ఒక్కడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తలకిందులుగా తపస్సు చేసినా చెయ్యలేని కార్యాలు చేశాడు. ఆకాశం అంత ఎత్తులో ప్రపంచానికి కనబడుతున్నాడు. అది వీళ్ళ కడుపు మంట. ఏం చేశాడు? నేను కొన్ని నాకు గుర్తునే రాసుకున్నాను ఇక్కడ కూర్చొని. ఇందాక రాయడానికి బైబిల్ మీద కూర్చుంటే ఇంత పుస్తకం అవుతుంది యేసుప్రభు చేసినవి. ఫస్ట్ అండి ఆయన పోరాటం ప్రారంభించాడు. భూమి మీద ఉన్న మనుషుల మధ్యలో ఉన్న విభేదాలు తీసేయాలి. కులం మొత్తం తీసి పడేసాడు. తీసాడా? కులం లేదు, మతం లేదు. నెక్స్ట్ అంటరానితనంపై పెద్ద పోరాటమే చేశాడా? ఆ రోజు శాస్త్రులు పరిచయులు ఈ పాపుల్ని సొంకర్ని అసలు దగ్గర రానివ్వట్లేదు, సహవాసం చేయనివ్వట్లేదు, మాట్లాడటం లేదు, కలుసుకొనివ్వటం లేదు. ఈయన యూదుల్లో పుట్టి డైరెక్ట్గా ఎవరింట్లోకి వెళ్ళాడు భోజనాలు చేయడానికి. సొంకర్లు ఇంట్లో భోజనం చేస్తాను, మీ దిక్కుని చోట చెప్పుకోండి అన్నాడు. అంతే. చచ్చిపోయారండి ఆ యూదులు ఆ రోజు. ఈడెవడరా బాబు మా జాతిలో పుట్టి అక్కడికి వెళ్ళి భోజనాలు చేస్తున్నాడు, సొంకర్లతో కూర్చుంటున్నాడు, పాపులతో కూర్చున్నాడు అంటే, నేను అందరినీ కలపడానికి వచ్చాను, మీ దిక్కుని చోట చెప్పుకోండి అన్నాడు. ఈయన యూదుడు వెళ్ళి ఎవరింట్లో భోజనం చేశాడు? అసలు సొంకర్ల ఇంట్లో భోజనం చేయడమే కడుపులోంచి గ్యాస్ వచ్చేస్తుంటే వాళ్ళకి. నా దగ్గర ఒక ప్రధానమైన శిష్యుడిగా పోస్ట్ అధికారం ఒక సొంకర్కి ఇస్తున్నానని మా అత్తయ్య నిలబెట్టాడు. ఇంకెలాగుంటుంది చెప్పండి? అసలు ఆ రోజు ఈయన బోధ చేస్తే బోధకులందరూ అల్లాడిపోతున్నారు, శాస్త్రులు పరిచయులు. ఈయన ట్రైనింగ్ ఇచ్చి ఒక సొంకర్ నిలబెట్టాడు. మీకు ఇతను వాక్యం చెప్తాడు రాని. వాళ్ళంటేనే కడుపు అంటే వీళ్ళకి. వాళ్ళలో ఒకడిని ఏం చేశాడు? సేవకుడిగా బోధకుడిగా నిలబెట్టాడు. ఇంకా ఎవరిని కక్ష ఇప్పుడు అనుకుంటున్నారు యేసుప్రభు మీద? భారతదేశంలో ఒకప్పుడు ఒక 200 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోతే ఈ తక్కువ జాతిలో పుట్టిన మన పితరుల పరిస్థితి ఏంటి చెప్పండి? భారతదేశంలో ఆ రోజు వెనకాల తోటకులు కట్టి నడిపించారు కదండి మనల్ని, అగ్రవర్ణాలన్నీ. మంచినీళ్ళు వెయ్యాలి అంటే షాక్ అండి. మా ఊర్లో నా చిన్నతనంలో కల్లారు చూసాను. నా చిన్నతనంలో వరకు కూడా జరుగుతున్నాయి అవి.
ఒక పేదవాడు పొలంలో పని చేస్తున్న వాడికి నీళ్ళు వేయాలంటే దూరంగా నిలబెట్టండి, దూరంగా నిలబెట్టి వాడికి ఒక గ్లాస్ పెట్టి వాడికి ఒక కంచం ఇచ్చి ఆ గ్లాసులోనే నీళ్ళు పోస్తారండి. వీళ్ళ గ్లాసుల్లో తాగనివ్వడండి, వీళ్ళ కంచంలో భోజనం చేయనివ్వరండి. చివరి గ్లాసు ఒక కంచం వాడికి సపరేట్గా ఇంట్లో పనిచేసే వాడికి. వీళ్ళు ముట్టుకోనివ్వరు, వీళ్ళ దగ్గర రానివ్వరు. ఇప్పటికీ ఉంది అది, లేదనుకుంటున్నారా? మహాభక్తుడిగా చెప్పుకుంటారు చెన్నయ్య స్వామి, ఎవరైనా దగ్గర రానిస్తాడా? ఈ పిలగ్గాడు తెల్లారులు వేస్తే ధర్మం 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 అంటే ఈ పిలగ్గాడు వెళ్ళి ముట్టుకున్నాడు, ఆగరా దూరంగా ఉండి అన్నాడు అంతే. కాళ్ళు కూడా ముట్టుకోనివ్వలేదు. అలా పండు ఆడితే సంచోటి అటుకెళ్ళి ఆ పండు వేసుకుని తెచ్చుకున్నాడు. ఇది మహాధర్మం, ఇది మనుషులు ముట్టుకోనివ్వని ధర్మం. మహానుభావుడు ప్రభు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని చక్కగా పట్టుకొని వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వచ్చాడు. వీళ్ళని రమ్మనండి మన ఇంట్లోకి భోజనానికి. ఇప్పుడు ఎవడైతే ధర్మం అని యేసుక్రీస్తుల వారి మీద ఏమంటే పోరాటాలు చేస్తున్నారో, మీ యేసుప్రభు తక్కువ అంటున్నారో, మేము ఒక సవాల్ చేస్తున్నాం. మా యేసుప్రభు సొంకర్ల ఇంట్లో భోజనం చేశాడు. నీకు దమ్ముంటే మీ చిన్నజీర స్వామిని ఒక ఎస్టీ ఇంట్లోకి భోజనానికి రమ్మను, అప్పుడు చెప్పు యేసుప్రభు కంటే మా గొప్పలు, మా ధర్మం గొప్పదే, మా మతం గొప్పదని. చచ్చిపోతారు. ఆయనతో పోటీకి దిగితే చచ్చిపోతారు. ఎవడ చేయలేడు ఆయన చేసినవి. యూదుల్లో పుట్టాడండి, అగ్రగణ్య జాతిగా పిలువబడుతున్న జాతులు పుట్టి సొంకర్ల ఇంట్లో భోజనం చేసి అంటరాని తనాన్ని కుకట వేళతో పెకలించాడా? అది వీళ్ళ కడుపుమంట. అమ్మ బాబా యేసుప్రభు వస్తే అందరూ ఒకటే అంటాడు, చదువు అంటాడు, వాళ్ళు బోధకులను చేస్తాడు, వాళ్ళని స్పీకర్లను చేస్తాడు. ఆయన దైవాలను వచ్చిన రాజ్యాంగం, ఆయన మాటలే రాజ్యాంగం అయితే అందరికీ సమాన హక్కులు వచ్చినాయి, అందరూ చదువుకున్నారు, అందరూ ఉద్యోగస్తులు అయిపోతున్నారు. కడుపు మంట. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కులం కావాలి. కింద పాదాల నుంచి దగ్గర నుంచి పుట్టారట, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గరే ఉండాలట. ఈయనేమో లేదు అందరూ ఒకటే అన్నాడు. నచ్చటం లేదు. వీళ్ళకి వ్యభిచారాలు కావాలి, నచ్చదు. దొంగతనాలు కావాలి, ఆయన వద్దంటాడు. నచ్చవండి. ఒకటి. రెండోది, అందరిని ఒకటి చేసాడు, ఈక్వల్ అన్నాడు. మూడోదండి, యుద్ధాలు జరుగుతున్న కాలంలో పుట్టాడు యేసుప్రభు. మీరు బాగా ఆలోచన. నా నెక్స్ట్ పార్ట్ అదే, అదిరిపోద్దండి. పాట మామూలుగా ఉండదు అది. నా నెక్స్ట్ పార్ట్ అదే. క్రీస్తు యుద్ధాలు జరుగుతున్న కాలంలో పుట్టాడండి. ఆయన పుట్టే కాలానికి ప్రపంచం అంతా ఏం జరుగుతుందో చెప్పండి. యుద్ధాలు. రామప్రభుత్వం కదండి అప్పుడ. ప్రజాస్వామ్యం ఉందా? ఎవడు బలవంతుడైతే వాడిదే రాజ్యం. ఆ కాలంలో పుట్టి, యుద్ధాలు జరుగుతున్న కాలంలో పుట్టి, నో యుద్ధాలు చేసుకోకూడదు, ఒకరినొకడు చంపుకోకూడదు, అహింస అన్నాడు. అదేమన్నా చిన్న మాట అండి? మీరు చెప్పండి. యుద్ధాలు జరుగుతున్న కాలంలో పుట్టి యుద్ధాలను ఆపటం, ఒకరినొకడు చంపుకోకూడదు, శత్రువుని సైతం ప్రేమించాలని చెప్పి యుద్ధాలను ఆపి ప్రజల మధ్యలో ప్రేమను రగిల్చాడు. యుద్ధం, విప్లవం, ప్రేమ విప్లవాన్ని ప్రారంభించాడు. ఇది చిన్న విషయమా? ఏ వ్యక్తి అయినా చేయగలడా? మీరు ఆలోచించండి. ఆ కాలంలో పుట్టి చేయలేడు. యుద్ధాలు ఆపేశాడు, నరకడాలు ఆపాడు, చంపడాలు ఆపాడు, హత్యలు ఆపాడు, అన్నిటినీ ఆపేశాడండి. ఒక్కడగానే మళ్ళీ చెప్పాను కదా, ఆయన చేసినవి ఒక్కడగా ప్రపంచంలో చేయటం ఎవడి వల్ల కాదు. ప్రపంచం యొక్క స్థితిగతులను మార్చేశాడు దెబ్బకే. ఆయన చలవే కదండి, ఆయన మాటలే కదండి. గాంధీ గారు నాలుగు నేర్చుకుని ఆ మాటలతోనే కదా గాంధీ గారు మనకేం తెచ్చారు? స్వాతంత్ర్యం, అహింస, కుడి చెంప మీద కొడితే అడ చెంప కొట్టండి. ఎక్కడ గాంధీ గారికి ఈ మాటలు? స్ఫూర్తి ఎవరు? యేసుక్రీస్తు. ఎక్కువ మాట్లాడితే డైరెక్ట్గా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది ఆయనే అంటాను నేను. ఇండైరెక్ట్గా ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఆయన మాటలే కదండి గాంధీ గారికి స్ఫూర్తి అయి మనకి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే ఆయన మాట ప్రతి దేశానికి మేలు చేసింది. ఏమంటే తర్వాతది, ఒక మనిషికండి విలువలు నేర్పాడండి. ఎలాంటి విలువలు నేర్పాడంటే, సేవ, అవతల వాడిని ప్రేమించు, అవతల వాడిని అర్థం చేసుకో, అవతల వాడి యొక్క స్థితిగతులను అర్థం చేసుకుని వాడికి సహాయం చెయ్యి. విలువలు ఎవరు నేర్పారు చెప్పండి ప్రపంచానికి? యేసుక్రీస్తుల వారే. భోజనం లేని వాడికి భోజనం పెట్టాడు. ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టాడు. రోగాలు, ఆ రోజు ప్రపంచ వైద్య శాస్త్రం మా వల్ల కాదు బాబోయ్, ఈ రోగం తగ్గదు అని వదిలేస్తే, అలా వైద్య శాస్త్రం వదిలేసిన వాళ్ళు అందరినీ బాగు చేశాడా? అది రికార్డు కదండి ప్రపంచంలో. మీకు ఎప్పటికొక సవాల్ చేస్తున్నాను నేను. ఆనాడు యేసుక్రీస్తుల వారు బాగు చేసిన రోగానికి ఈనాటికి మందు లేదు. మీకు తెలుసో లేదో? తెలుసా? యేసు ప్రభు ఆనాడే బాగు చేశాడు ఆ రోగాల్ని. ఆ రోగానికి ఈనాటికి మందు లేదు. ఓ రోగం చెప్పనా? పక్షవాతం. మంచం మీద ఆయన దగ్గరికి వెళ్ళడానికి స్థలం లేకపోతే వాళ్ళు ఇంటి పైకప్పు తీసేసి ఆ మంచాన్ని అలా దింపేశారు. ఎవరి దగ్గరికి? యేసుప్రభు దగ్గరికి. ఏమన్నాడు? పసర మందులేసి రుద్దుతాను, ఒక 4 నెలలు తిరుగు అన్నాడా? పక్షవాతానికి ఏమేసి రుద్దుతున్నారు చెప్పండి?
ఎంత రుద్దినా చేయలేకదో ఇలాగే ఉంటుంది అది. పాపం యేసుప్రభు అలాగే ఏమన్నదండి, బాబు ఏట్రా నీకు ఇంత భక్తి ఏంటి, ఇంక మంచం మించి దిగిపోయావు కిందకంటే, నీకోసం బాబు నా పక్షవాతం బాబు లేగలేకపోతున్నానంటే, నువ్వు లేచి పరుపు చంకలో పెట్టుకుని వెళ్ళిపో అన్నాడు అంతే. వెళ్ళిపోయాడా? ఇప్పటికీ సవాల్, ఎవరినైనా అలాగ ఒక పక్షవాతం ఉన్నవాడిని, నవీన టెక్నాలజీలో ఉన్నవాడిని ఎవరినైనా ఒక్కడిని బాగు చేయమన్నాడు అలాగా పక్షవాతం వచ్చినవాడిని. ఆనాడే ఆయన బాగు చేసిన రోగాలకి ఈనాటికి దిక్కు లేదు ఈ ప్రపంచానికి, ఈనాటికి దిక్కు లేదు. రక్తస్రావం అండి, నిజంగా ఆడపిల్లల బాధ వర్ణనాతీతం. అది అసలు అది ఆపటం ఒక్కసారి స్టార్ట్ అయిందంటే, రక్తం వెళ్ళిపోతుందంటే బిడ్డలు అల్లాడిపోతారండి. ఆయన బాగు చేసిన ఒక స్త్రీ ఉంది, నిజంగా స్త్రీమూర్తులు అందరూ అసలు ఆ విషయం ఆలోచిస్తే చాలు యేసుప్రభు పాదాల మీద పడతారు వచ్చి. ఎందుకంటే ఆ పెయిన్ మాకు తెలియదు, మీకే తెలుసు అది. అలా రక్తస్రావంతో ఏమండి కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న స్త్రీ జస్ట్ ముట్టుకోగానే బాగు చేసిరండి. బాగు చేసిరా? ఇప్పటికీ ఆడపిల్లలు ఆ విషయంలో ఎన్ని హాస్పిటల్ తిరుగుతారండి, ఎంత బాధలు పడతారండి, ఎన్ని బాధలు పడతారండి, నీరసం అయిపోతారండి, పాపం కూర్చుండిపోతారు, పని చేసుకోలేరండి. ఆవిడ కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంటే సింగిల్ టైం సెటిల్మెంట్ అనమాట. జస్ట్ బాగు చేసాడు, వెళ్ళిపోమ్మా, ఇంకేమవుదాన్నాడు అంతే. బాబా ఏం యేసుప్రభు అండి. అందుకే ఎప్పటికీ ప్రపంచం అంతా కత్తి కట్టింది ఆయన మీద. ఇలాంటి ఎవ్వడు చేయలేని కార్యాలు చేశాడు కనుక ప్రపంచం అంతా ఆయన మీద ఏం చేసింది? కత్తి కట్టింది. ఒరే మీరు ఆయన మీద ఏం వేస్తారో వేయండి, మరలా చెప్తున్నాను, ఉఫ్ఫని బూడిదూదినట్టుగా ఆయన మీద మీరు ఏది వేసినా లేపేస్తాం మేము. ఉఫ్ఫనంటే కారణం పరిశుద్ధుడు, పవిత్రుడు, జీవితం మీద ఎంత బురద చల్లుదామన్నా ఎక్కడ ఎవరికి దొరకని మహనీయుడు యేసుక్రీస్తు వారు. కనుక ఆయన చేసిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. శత్రువుని ప్రేమించమన్నాడు, పాపం మాన్పించేశాడు, నేరాలు మాన్పించేశాడు, కులం కుళ్ళుని కడిగేశాడు, మరణాన్ని జయించాడు, ఆ మరణాన్ని ఎలా జయించాలో ప్రజలకు నేర్పాడు. తర్వాత ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేశాడు, ఎన్నో సుగుణాలు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ నేర్పాడు. సమాధిని బద్దలు కొట్టిన వన్ అండ్ ఓన్లీ. మళ్ళీ ప్రపంచంలో ఎవడైనా బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడా? సమాధిని బద్దలు కొట్టుకుని 3వ రోజు వన్ అండ్ ఓన్లీ. ఎన్నండి ఆయన గురించి చెప్పాలంటే. ఆ తర్వాత మనిషిలో ఉన్న ఆత్మ, దాని ప్రయాణం ఎలాగుంటుందో కళ్ళకి కట్టునట్టుగా చెప్పాడు. ఆత్మ ప్రయాణం గురించి ఎవరైనా చెప్పారా? యేసుప్రభు తప్ప. ఆత్మ పరలోకం నుండి వచ్చిందని, మనిషి లోపల ఉందని, దానికి నిత్యము నరకం అని, నిత్యము పరలోకం అని, ఆత్మ ప్రయాణం గురించి కరెక్ట్గా చెప్పి ఆత్మని ఎలా రక్షించుకోవాలో ఆయన చెప్పాడు. ఆయన తప్ప ఎవడో చెప్పలేదండి. ఆత్మను గురించి ఆయన చెప్పినంత జ్ఞానం ప్రపంచంలో ఎవడు చెప్పలేదు. ఇంకోటి, మనిషికి కంటికి కనబడని మరో 2 లోకాలను చూపించాడా? పరలోకమందున్న మా తండ్రి అని పరలోకాన్ని చూపించి, నరకమున వారు పురుగు చావదు ఆత్మ. చూసారా ఎలాగా మాట్లాడాడంటే, కనబడని పరలోకాన్ని చూపించాడు, కనబడని పాతాలను కూడా వాక్యంతో చూపించాడు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని వండర్స్ చేస్తే ఎలా పుడతాడండి కన్యగర్భాన అంటున్నారు వీళ్ళు, సగం మెదడుళ్ళు. కనుక క్రీస్తు పుట్టుకను ప్రశ్నించిన, క్రీస్తు కార్యాలను ప్రశ్నించిన, మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తుల వారి జీవితంలో ఏం జరిగినా దానికి ప్రాపర్గా ఒక రీజన్ ఉంటుంది. మీరు అది మాత్రం నమ్మండి. ముందు ఎవడో ప్రశ్నిస్తే అల్లాడిపోకండి. కన్యగర్భాన్ని ఎందుకు పుట్టాడంటే ప్రాపర్గా ఒక రీజన్ ఉంటుంది దానికి. అబద్ధపు క్రీస్తులు వస్తారు కనుక పిల్లలు ఎవరిని పడితే వాళ్ళు నమ్మేస్తారు. ఏమంటే ఆయన జన్మ స్పెషల్గా జరిగించడానికి గల కారణం ఏంటంటే, ఆయనను యేసుక్రీస్తుల వారు మా రక్షకుడు అని ప్రపంచం అంతా గుర్తించడానికి ఆయన స్పెషల్గా కన్యగర్భాన్ని పుట్టించాడు.